తనకి ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. ఇన్నేళ్ల కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామంటున్న అద్దంకితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి మన అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. మాట్లాడదాం. మీకు సీట్ వచ్చిందంటే మీకంటే ఎక్కువ మీ అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల అభిమానాన్ని ఇట్లా ఉంది తెలుసుకుంటున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక తమ్మునికో అన్నకో కొడుకుకో సగటు వాళ్ళ యొక్క బిడ్డకో వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇది అంత అదృష్టం నాకు. ఎందుకంటే కేవలం ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే ఇది నాకు నిజంగా నేను చేసిన సేవకు ప్రజలు ఇచ్చిన. ప్రధానంగా నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు అన్న సాధించినాం అంటున్నారు. ఇదంతా ఎలా చూస్తున్నారు? ఇంత అభిమానాన్ని అండ్ మోర్ ఓవర్ మీకు అధిష్టానం మీ పేరు ప్రకటించడానికి ఇదంతా ఎలా చూస్తున్నారు? ఇది ఊహించినదే, కాకపోతే సాధించినం అనే దానికంటే కూడా సాధించాల్సింది భవిష్యత్తులో ఉంది చాలా. ఇప్పటికి లేటుగా అవకాశం వచ్చినందుకు అందరికి ఒక క్యూరియాసిటీ ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఆవేశాలు, ఈ ఉద్రేకాలు, భావోద్వేగాలు ఇవన్నీ చూస్తున్నా. కొంతమంది పిల్లలు ఫోన్ చేసి ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతసేపు అసలు ఒక భావోద్వేగం నాకు కనబడుతున్నది. అంటే నా కొరకు ఇంతమంది ఉద్యోగుల నుంచి మొదలు పెడితే, ఉద్యమకాల నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క స్పందనను చూస్తుంటే నాకు రానందుకు ఇంతమంది ఆలోచిస్తుంటారు ఆలోచన ఉంది. వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు. ప్రధానంగా 2 సార్లు అవకాశం వచ్చి చేజారిపోయింది. అయినా ఏ రోజు మీరు పార్టీ లైన్ దాటలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. సో ఇలాంటి సమయంలో మీకు ఈ స్థానం రావడం, అధిష్టానం మిమ్మల్ని గుర్తించడం ఎలా చూస్తారు? ఇది ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన నాకు అదనపు బాధ్యత. అది ఆ బాధ్యత అంటే నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించకపోయినా నేను ప్రజల కొరకు ఇట్లా పోరాడుతున్నాను. 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న, ఒకరోజు దళిత సంఘం నాయకునిగా ఉన్నా, ఒకరోజు తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్నా, ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా, రేపు ఎమ్మెల్సీ అయినా ఇంకా ఏదైనా నా మై లైఫ్ విత్ పీపుల్ ఓన్లీ. సో నేను ప్రజలతో లేకపోతే నేను బతకలేని స్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రజల్ని ఉండే ప్రయత్నం చేస్తాను. మంత్రి కూడా కాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తారు? అవి వార్తలే. అది ప్రభుత్వము యొక్క డిస్క్రిషన్ ఉంటుంది, సోషల్ పొందిక ఉంటుంది. సగటు తెలంగాణ ఉద్యమకారునిగా సుదీర్ఘకాలంగా ఉండబట్టి అందరూ అభిమానం కొద్దీ అంటుండొచ్చు. బట్ ఇట్స్ డిపెండ్ అపాన్ గవర్నమెంట్. కాబట్టి ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్ అది. మనం నిన్న సీట్స్ అలాట్ చేసి అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరుపుతూ కూడా అలాట్ చేశారు. ఎలా చూస్తారు దీన్ని? ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్లో మీరు పనిచేస్తున్నారు, ఫైట్ చేశారు సమానత్వం కోసం. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు విజయశాంతి గారికి ఇవ్వడం ద్వారా ఒక తెలంగాణ ఉద్యమకారునికి మహిళకు అవకాశం ఇచ్చింది పార్టీ. ఒకవైపు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తకు అవకాశం ఇచ్చింది. ఇంకొక వైపు ఉద్యమకారునికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గొంతుకగా ఉన్న నాలాంటి వాడిని గుర్తించడం. నేను ఎక్కువ మీతో మీడియాలో ఫెమిలియర్గా ఉంటా కాబట్టి ప్రజలందరూ కూడా దయాకర్కి ఏం రావట్లేదని అనుకుంటున్నారు. సో ఈ అవకాశం కూడా ఇచ్చేస్తే ఒక బాధ్యత పోద్దని వాళ్ళు అనుకున్నారు. ఇది సోషల్ జస్టిస్తో పాటు పని చేస్తే అవకాశం వస్తుందని చెప్పి ఒక సంకేతం ఇచ్చింది. సో చివరిగా రేపటి నుంచి మండలిలో ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షాలను ఎలా ఎండగట్టబోతున్నారు? ప్రతిపక్షాలను ఎండగట్టడం కంటే ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు ప్రభుత్వానికి చేరవేయడము, ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవడము, క్యాబినెట్ మంత్రుల దగ్గరకు పరిష్కారానికి కూడా దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ప్రజల తరపున ప్రజల గొంతుకగా ప్రభుత్వంలో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సో ఇది పరిస్థితి. అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తనకు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న తనకి సముచిత న్యాయం జరిగింది. అండ్ పార్టీ కోసం నమ్ముకొని ఉన్నటువంటి తనలాంటి వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని, అండ్ మోరోవర్ రానున్నటువంటి రోజుల్లో తన వాయిస్ని ఇంకా బలంగా కూడా వినిపిస్తాను అని అయితే అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో